అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు వియోగి గారు రచించిన సంబంధాలు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 2004 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైనది. సుబ్బారావు సూర్యారావుల స్నేహం ఈనాటిది కాదు. ఇద్దరూ ఒకే సంస్థలో ఒకే రోజు ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. వివిధ ఊళ్ళల్లో పనిచేసి పదవీ విరమణ సమయంలో చివరికి ఒకే ఆఫీసుకు బదిలీ అయి వచ్చారు. పదవీ విరమణ డబ్బులను జాగ్రత్తగా వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్యాంకులో వేస్తే డబ్బులు ఖర్చయిపోతాయని భయపడ్డారు. అందుకని ఎప్పటికైనా స్వంత ఇల్లు ఉంటే మేలని వాళ్ళ ఊర్లో ఇండిపెండెంట్ హౌసులు కడుతూ ఉంటే ఆ స్కీమ్లో చేరారు. సాఫీగా పదవీ విరమణ జరిగిపోయింది. అనుకున్నట్లుగా ఓ నెల రోజుల్లో వారికి అందవలసిన పైసలు అన్నీ అందాయి. వారనుకున్న ఇళ్ల కోసం బాకీ డబ్బులు కడితే ఇల్లు వారి పేర్ల మీద రిజిస్టర్ చేయబడతాయి. రిజిస్ట్రేషన్ మంచి రోజు చేయిద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఒకరోజు ఉదయం సూర్యారావు సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఒరేయ్ సుబ్బారావు, ఇల్లు కొనుక్కునే రాత నాకు లేదురా అన్నాడు. అదేంటిరా, బ్యాలెన్స్ కడితే వాళ్ళు రిజిస్టర్ చేసేస్తారు కదా. సూర్యారావు మాటలకు సుబ్బారావు ఒకంత ఆశ్చర్యపోయి చెప్పాడు. దాదాపు 25 సంవత్సరాలుగా స్వంత ఇల్లు గురించి కలలు కన్నాను. కొంత డబ్బు సర్దుబాటుగాక ఉద్యోగరీత్యా ఊళ్ళు పట్టుకు తిరగడం, ఎక్కడ సెటిల్ కావాలి అన్న ఆలోచనలతో నా కల ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి తెగించి ఈ ఊళ్ళో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుందామనుకున్నా. అది నీలాంటి మంచి మిత్రుడు పక్కన ఇల్లు కొనుక్కుందామనుకున్నా. కానీ తానొకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడని నిరాశగా అన్నాడు సుబ్బారావు. అసలేం జరిగిందో చెప్పరా, మంచి ముహూర్తం కూడా వచ్చే నెలలో ఉంది సుబ్బారావు అనునయంగా అన్నాడు. ఏముందరా, నీకు తెలియనిదేముంది. నాకు 2 పుత్రరత్నాలు 1 పుత్రికారత్నం ఉన్నారుగా. ఇంతలో అనసూయమ్మ గారు ప్లేట్లో టిఫిన్ తీసుకురావడంతో ఆపాడు. అనసూయమ్మ సుబ్బారావు భార్య. వంటలు దివ్యంగా చేస్తుంది. ఆమె అతనికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది. వేడివేడి పెసరట్టు ఉప్మా తింటుండేసరికి సుబ్బారావుకు ఆలోచనలు ఎక్కడికో పరిగెత్తాయి. సూర్యారావు అదృష్టవంతుడు. అది ఈనాటి మాట కాదు. తనకు తెలిసినప్పటి నుండి అతన్ని తనతో పోల్చుకొని ఆ మాట ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా అతనికి సంతానం ఉంది, తమకు లేదు. సూర్యారావు పెద్ద కొడుకు ఇంజనీరు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు హైదరాబాదులో. పెళ్ళయింది. 1 బాబు 1 పాప. కోడలు ఉత్తమరాలు. రెండవ కొడుకు కంప్యూటర్ డిప్లొమాలు తీసుకుని అందుకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ సొంతంగా పెట్టుకున్నాడు విజయవాడలో. అతనికి పెళ్ళయింది. 2 కూతుళ్ళు కూడా. మూడవ సంతానం సంధ్య గడుసుది. ఓ పట్టాన పెండ్లి కొడుకులు నచ్చలేదు. ఎన్నో సంబంధాలు వెతకాల్సి వచ్చింది. చివరికి ఓ లెక్చరర్ను చేసుకుంది. తను చదువుకుంది కాబట్టి ఓ స్కూల్లో ఉబుసుపోక పనిచేస్తుంది వైజాగ్లో. వారికి 1 అబ్బాయి. ఏతావాత సూర్యారావుకు దిగులు లేదు. ముగ్గురు తమ దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ సూర్యారావు భార్య రజనికి ఎందుకో ఇష్టం ఉండదు. తమింట్లో తాముండాలని ఆమె కోరిక. అందుకోసమే తనతో పాటు ఈ స్కీమ్లో చేరి స్వంత ఇల్లు కల సొంతం చేసుకోబోతున్నాడు సూర్యారావు. 1 నెల దాటితే తామిద్దరం పక్కపక్కన ఉండొచ్చు స్వంత ఇండ్లలో. ఏం సుబ్బారావు, ఎక్కడికో వెళ్ళిపోయావు, పిలుస్తున్నా పలకడం లేదు అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు సుబ్బారావు. చెప్పు, నీ అదృష్టం గురించే ఆలోచిస్తున్నా. ఏం అదృష్టమో ఏమో, ముగ్గురు పీక్కు తింటున్నారు వాళ్ళ ఇళ్ళకి రమ్మని. రిటైర్ అయి అక్కడేం చేస్తావు, వచ్చి మాతో ఉండమని ఒకటే పోరు. కానీ మీ చెల్లెలు రజనీకి స్వతంత్రంగా ఉండటం ఇష్టం చెప్పాడు సుబ్బారావు. కానీ ఎంతకాలం ఉండగలం అన్నయ్య గారు? రేపు కాలో చెయ్యే మెత్తబడితే ఎవరో ఒకరు మనకు తోడుండాలిగా. అనసూయమ్మ కాఫీలు తెస్తూ చెప్పింది. అది పాయింటే. అట్లాగని ఎవరి దగ్గరుంటాము? పెద్దోడి దగ్గరుందామంటే చిన్నాడికి కోపం, చిన్నాడి దగ్గరుందామంటే పెద్దాడికి కోపం. ఇద్దరినీ వదిలి అమ్మాయి దగ్గరుందామంటే ఇద్దరికీ కోపం. పోనీ
వీళ్ళ దగ్గరుందామంటే అమ్మాయికి కోపం. ఇలా వీళ్ళ కోపతాపాలతో మాకేం పాలుపోవడం లేదు, సూర్యారావు చెప్పాడు. అందుకే గదరా ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నది. వాళ్లే వచ్చిపోతూ ఉంటారు నిన్ను చూడ్డానికి, సుబ్బారావు చెప్పాడు. ఈ సంగతి వాళ్ళకి తెలిసి ఎకాయకైన వచ్చి వాలారు నిన్న. ఏదో పండక్కు వచ్చారు కదా అనుకుంటే విషయం అది కాదు. నీకు ఇల్లు ఇక్కడ ఎందుకు? మేం లేమా? ఒకవేళ అంతగా కొనాలనుకుంటే మా ఊళ్ళో కొనుక్కో అని ఇది వరుస అంటూ వాళ్ళ పట్టుదలలు చెప్పుకొచ్చాడు సూర్యారావు. వాళ్ళ ముగ్గురికి ఈ ఊళ్ళో ఉండటం ఇష్టం లేదు. అంతకు మునుపంటే ఉద్యోగం ఉంది కాబట్టి ఉండక తప్పింది కాదు. ఇప్పుడు పట్టణం కాని ఈ ఊళ్ళో ఎందుకుండాలి? ఊరికే 10 లక్షలు పోసి ఇక్కడ కొనుక్కునే బదులు వాళ్ళ ఊళ్ళో కొంటే సౌకర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో రేట్లు బాగా పెరుగుతాయి. ఇలా ఎవరికి వారు తమ ఊళ్ళో ఇల్లు కొనుక్కోమని ఒకటే గోల. సుబ్బారావు నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. నువ్వొక్కసారి వచ్చి మా వాళ్లతో మాట్లాడు, సూర్యారావు ఆర్దించాడు. కుడితిలో పడ్డ ఎలుకలా ఇరుక్కుపోయాడు. సూర్యం, ఇది మీ కుటుంబ సమస్య కదా, బయట వాళ్ళు ఏం చేస్తారా అన్నాడు. అలా అనకు, నువ్వంటే మా వాళ్లకు గౌరవం ఉంది. ఇంకా ఆపదలో సలహా ఇవ్వకపోతే స్నేహానికి అర్థం ఏముంది? సూర్యారావు బలవంతం మీద సుబ్బారావు ఆ సాయంత్రం మిత్రుడి ఇంటికి వచ్చాడు. చూడండి అంకుల్, మేం లేమా? ఎవరూ దిక్కులేనట్లు ఈ ఊళ్ళో సెటిల్ అయిపోతారట డాడీ, పెద్ద కొడుకు అప్పారావు ఆవేశంగా చెప్పాడు. ఈయన్ని ఇలా ఒంటరిగా వదిలేస్తే లోకం మా మొహాన ఉమ్మేదా చెప్పండి, చిన్న కొడుకు ఆనందరావు చెప్పాడు. సరే, మీకంటే ఏ బాదరబందీలు లేవు, పిల్లా పీచు లేరు. మీరు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. మా నాన్నకేమండి, ముగ్గురం ఉన్నాం. కోడళ్ళ దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే కూతుర్ని నే ఉన్నానుగా, కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మా ఊరు వచ్చేయమనండి, కూతురు సంధ్య చాలా తేలిగ్గా చెప్పింది. ఆమె ఎంత తేలిగ్గా అందో ఆ మాటలు అంత బరువుగా సుబ్బారావును తాకాయి. పిల్లా పీచు లేరు, నీకేం తెలుస్తాయి బాంధవ్యాల విలువ అన్నట్లుంది. అంత తొందరగా జీర్ణం చేసుకోలేకపోయాడు. అది కాదమ్మా, పుట్టి పెరిగిన ఊరు. తన కెరీర్ అక్కడ ప్రారంభించి ఇక్కడే రిటైర్ అయ్యాడు. సెంటిమెంట్లుంటాయిగా. ఈ వయసులో వేరే ఊరికొచ్చి ఆ గాలి ఆ నీళ్లు పడక అవస్థపడాలి. వెనకేసుకొచ్చాడు సూర్యారావును సుబ్బారావు. రేపొద్దున ఏమన్నా జరిగితే ఎవరాదుకుంటారు? దగ్గరా దాపా మాలో ఎవరు రావాలన్నా 10 గంటల ప్రయాణం. మిమ్మల్ని నమ్మి వెళదామన్నా మీరే రాలిపోయే పండ్లు. రేపు నాన్నకు కానీ అమ్మకు కానీ హార్ట్అటాక్ వచ్చినా పెరాలసిస్ వచ్చినా వచ్చి ఎవరుంటారు? ఏదో మా ఊళ్ళో ఉంటే మాకు పెద్దగా ఇబ్బంది ఉండదు, సంధ్య గబగబా అనేసింది. అంటే నువ్వు అనేదేంటే? మాకు రోగాలు రావాలనా? తల్లి ముక్కు చీదింది. అని కాదు, కీడించి మేలెంచాలి కదా, పెద్ద కొడుకు సమర్థన. కాలం ఒక్కలా ఉండదు. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నా క్షణాల్లో పోవడంలా, చిన్న కొడుకు ఆవేదన. అదిరా సుబ్బారావు అసలు విషయం. ఏమంటే వీళ్ళకెవరికీ నేను ఈ ఊళ్ళో ఇల్లు కొనడం ఉండడం ఇష్టం లేదు, సూర్యారావు చెప్పాడు. ఇప్పుడు కాదంటే ఎలా? దాదాపు సగం పైగా డబ్బులు ఇచ్చేశావు. ఇంకో 5 పెడితే నీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. వచ్చే నెలలో ఇల్లు మన చేతికిస్తానన్నాడు కదా, సుబ్బారావు అన్నాడు. ఒరే, కొన్నాళ్లన్నా మాకు సొంత ఇల్లు యోగం కలగనీయండిరా. ఇన్నాళ్ళు అద్దె కొంపల్లో ఉండి నానా బాధలు పడ్డాం, రజని బాధగా అంది. సొంత ఇల్లు వద్దని మేము అనడం లేదు, ఇక్కడెందుకుంటున్నాము ముగ్గురు అన్నారు. అలా అనుకున్నా మనం అందరం ఒకే చోట ఉండలేం కదా. ఏ ఊళ్ళో కట్టుకోవాలి? హైదరాబాదా, విజయవాడ, వైజాగా? సూర్యారావు అడిగాడు. దానిపైన ఓ గంట చర్చ జరిగింది. ఎవరికి వారు మా ఊరే బాగుందని సమర్థించుకున్నారు. వాళ్ళ వాదనలు ఎటూ తేలకపోయేసరికి సుబ్బారావు జోక్యం చేసుకున్నాడు. ప్లీజ్, నా మాట వింటానంటే ఓ సలహా. మీరందరూ ఉద్యోగస్తులే, ఎలాగూ సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తారు, కట్టించుకుంటారు. ఇంకా మీ నాన్నగారు మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు కట్టుకోవాలి? మీ ముగ్గురు నాన్నగారి కోసం అమ్మగారి కోసం ఓ ప్రత్యేక గది కట్టించండి, సపరేట్ బెడ్రూమ్, వారికి వసతిగా ఉండేలాగా. ఎప్పుడంటే మీరు సొంత ఇల్లు కట్టించుకునేటప్పుడు
అప్పుడు ఆయన మీతో ఉంటారు. ఈలోగా ఇక్కడ ఇల్లు ఆయన్ని రిజిస్టర్ చేసుకోనివ్వండి. మీ ఇల్లు పూర్తయిన తర్వాత అవసరమైతే ఈ ఇల్లు అమ్మి మీ దగ్గరకు వచ్చేస్తారు ఇద్దరు చెప్పాడు. దాని మీద మళ్ళీ ఓ గంట తర్జన భర్జనలు జరిగాయి. సంధ్య చెప్పింది, నాన్నగారు ఒట్టి అమాయకులు. ఆయనకు వ్యాపార తెలివితేటలు లేవు. ఇల్లు కట్టుకుని అమ్ముకోవాలంటే బాగా నష్టపోతారు. పైగా ఒకసారి కట్టుకున్న ఇల్లు అమ్మబుద్ధి కాదు అంది. డాడీ మమ్మీలకు అసలు ఇల్లు ఎందుకట? పెద్ద కొడుకు అన్నాడు. కొడుకులో మేము ఉన్నాంగా, విజయవాడ వచ్చేస్తే బోల్డ్ కాలక్షేపం, మాకు పెద్ద దిక్కుగా ఉంటారు చిన్న కొడుకు చెప్పాడు. సుబ్బారావు కాసేపుండి వచ్చేశాడు. అంతర్జాతీయ సమస్యలు అంత సులభంగా తేలవని. వారం రోజుల తర్వాత సూర్యారావు వచ్చాడు, మొహం వేలాడేసుకుని. ఏరా అలా ఉన్నావు? సుబ్బారావు అడిగాడు. మాట్లాడలేదు. అనసూయమ్మ చేతి కాఫీ తాగిన తర్వాత గొంతు సరిచేసుకున్నాడు. ఒరే సుబ్బి, మా ఇల్లు అమ్మి పెట్టరా? అయితే ఇల్లు వద్దనుకున్నావా? భారంగా అడిగాడు. నేను అనుకోలేదు. అందరూ కలిసి అసలు పూర్తి కాని ఇల్లు అమ్ముడుపోతుందంటావా? మన డబ్బులు మనకు వెనక్కి వస్తాయా? అన్నయ్య గారు, ఒక్కసారి ఆలోచించుకోండి. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు. కొడుకులు కూతురు మన కడుపును పుట్టిన కోడళ్ళు అల్లుడు మన వాళ్ళు కారు కదా. ఇప్పుడున్న ప్రేమలు తర్వాత ఉంటాయో ఉండవో. అనసూయమ్మ అనుమానపడింది. ఎందుకలా అనుకోవాలి? మీకు ఎవరైనా ఉంటే అర్థమై ఉండేది నా బాధ. పేగుబంధం అని అన్నాడు సూర్యారావు. అనసూయమ్మ లోపలికి వెళ్ళిపోయింది మొహం చాటేసి. సుబ్బారావు కూడా తల వంచేసుకున్నాడు. తమకు పిల్లలు లేరనా తండ్రి కొడుకుల అనుబంధాన్ని, తల్లి కూతుల అనుబంధాన్ని అనుమానిస్తున్నది, చులకనగా చూస్తున్నది. పోన్లేరా, నువ్వు వాళ్ళెంబడి వెళితే వెళ్ళు, కానీ ఇల్లేం చేసిందిరా? ఇంతవరకు వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకోకుండా ఎందుకుండాలి? నీదంటూ ఒక ఇల్లు ఉంటుంది, అద్దెకిచ్చి వెళ్ళు, అవసరమైనప్పుడు రావచ్చు. సుబ్బారావు బరువుగా అన్నాడు కాసేపటికి. అవసరం? ఆ అవసరం ఎందుకు వస్తుందిరా? మా పెద్దోడు చిన్నోడు సంధ్య వాళ్ళల్లో వాళ్ళు తన్నుకు చస్తున్నారు మేం వాళ్ళింటికే రావాలని. మా ప్రేమలో కల్తీ లేదు. వాళ్ళ దాంట్లో మటుకు ఎందుకుంటుంది? ఎవరో బోడిగాడు అద్దుకుండటానికి నేనెందుకు 10 లక్షలు పెట్టాలి? 50 పైసలు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు ఇంటిపైన చెప్పాడు సూర్యారావు. ఒరే సూర్యం, మనకు పెన్షన్ కూడా లేదు. వచ్చిన పిఎఫ్ వగైరా డబ్బుల్ని భద్రం చేసుకోవాలి. బ్యాంకులో వేసుకుంటే అందరూ అయిన వాళ్లే దోచుకుంటారు. అదే ఇల్లు రూపంలో ఉందనుకో, అంత సులభంగా దోచుకోరు. ఇంటి మీద వచ్చే అద్దె మనం పెన్షన్ కింద భావించవచ్చు. దాంతో జీవనం కొనసాగించవచ్చు సుబ్బారావు చెప్పాడు. మిత్రమా సుబ్బారావు, నీకంటూ ఎవరూ లేరు కాబట్టి అలా ఆలోచిస్తున్నావు. నాకా సమస్య లేదు. పెన్షన్ లేకపోయినా టెన్షన్ లేకుండా నే బ్రతకగలను. నాకు 3 రత్నాలున్నారు సూర్యారావు గర్వంగా అన్నాడు. అంతే. ఓ వారం తర్వాత సూర్యారావు వెళ్ళిపోయాడు. పోతూ ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఎవరో ఎందుకు కొనాలి అని బాధపడి తమ స్నేహానికి గుర్తుగా సుబ్బారావు సూర్యారావుకి డబ్బిచ్చి ఆ ఇల్లు తానే రిజిస్టర్ చేయించుకున్నాడు. దాంతో దాదాపు సుబ్బారావుకు వచ్చిన డబ్బులు అయిపోయాయి. కాకపోతే ఒక ఇంట్లో అంటే మొదట కొనుక్కున్న ఇంట్లో పెద్ద పోర్షన్లో ఉండి చిన్న పోర్షన్ అద్దెకిచ్చుకున్నారు. సూర్యారావు ఇల్లు పూర్తిగా ఒక పెద్ద కుటుంబానికి అద్దెకిచ్చారు. పర్వాలేదు, ఇల్లు గడుస్తుంది. కాలచక్రం గిర్రున తిరుగుతూ ఉంది. మహాశివరాత్రి పర్వదినాన సుబ్బారావు అనసూయమ్మని తీసుకుని శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నాడు. ఎంతోమంది బిచ్చగాళ్ళు గుడిమెట్ల దగ్గర కూర్చుని అడుక్కుంటున్నారు. వాళ్ళ కోసమే సుబ్బారావు రూపాయి బిళ్ళలు తెచ్చుకున్నాడు. ఒక్కొక్కటి వేస్తూ వస్తున్నాడు. ఒక ముష్టివాడికి వేయగానే అతను మొహాన్ని తువ్వాలలో దాచుకున్నాడు. సుబ్బారావు ముందుకు నడిచాడు. ఏమండి, అతనిలో మన అన్నయ్య పోలికలున్నాయండి అనసూయమ్మ చెప్పింది. ఏ అన్నయ్య అడిగాడు. అదేనండి, మీ ఫ్రెండ్ సూర్యం. 10 ఏళ్లుగా ఒక ఉత్తరం పత్రం లేదు. అతనిలా ఉన్నాడండి. మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు. ఒకే పోలికతో లోకంలో 7 మంది ఉంటారంట. నేను పెద్దగా గమనించలేదు అన్నాడు. ఏమో కానీ
అతని మటుకు మిమ్మల్ని చూడగానే మొహం చాటేశాడు అనసూయమ్మ చెప్పింది. కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిరిగి వచ్చాడు సుబ్బారావు. ఓ మాసిపోయిన గడ్డం, చిరుగులు అతుకులు పడ్డ దుస్తులు, లోతుకుపోయిన కళ్ళు. ఎక్కడో చూసినట్లుంది. కొంచెం పోలికలున్నాయి. ఒక రాయి విసురుదామనిపించి, ఒరే సూర్యం గట్టిగా కేక పెట్టాడు. అందరూ సుబ్బారావు వంక చూశారు. ఆ బిచ్చగాడు మటుకు తలదించుకున్నాడు. సుబ్బారావుకు అనుమానం బలపడింది. దగ్గరకొచ్చి అతని తల పైకెత్తాడు. ఒరే సూర్యం, ఏంటిరా ఈ పని? గాద్గదికంగా అడిగాడు. సదరు సూర్యారావు వెంటనే లేచి నిల్చుని ఏడ్చాడు. ఏదో చెప్పబోయాడు. అందరూ ఇటే చూస్తున్నారు. తర్వాత మాట్లాడుకుందాం, ముందు మన గదికి పోదాం పదా. సూర్యంను చేయి పట్టుకుని నడిపించాడు. తోటి బిచ్చగాళ్ళు, సాటి భక్తులు వింతగా చూడసాగారు. అవన్నీ పట్టించుకోలేదు సుబ్బారావు. కాసేపటికి సత్రంకొచ్చి పడ్డారు ముగ్గురు. వీరిద్దరూ ఒక రకమైన షాక్లో ఉన్నారు. కలో నిజమో తేల్చుకోలేని పరిస్థితి. సూర్యం, ఏం జరిగిందో చెప్పరా? ముందు అన్నం కావాలి. అన్నం తిని 3 రోజులైంది సూర్యం చెప్పాడు. హోటల్కి తీసుకుపోయి భోజనం పెట్టించాడు. తిరిగి రూమ్కొచ్చి కూర్చున్నారు. అన్నయ్య గారు, మా మరదలు ఎక్కడుంది? అనసూయమ్మ అడిగింది. సూర్యం చేయి ఎత్తి పైకి చూపించాడు. బోరున విలిపించాడు. అతని దగ్గర నుంచి జరిగిన విషయాలు రాబట్టడానికి చాలా సమయం పట్టింది. జరిగింది సంగ్రహంగా అర్థమయ్యిందేమిటంటే, ముగ్గురు పిల్లలు మొదట్లో బాగా చూసుకున్నారు. ఎందుకంటే వారందరికీ వీరి అవసరం పడింది. వాళ్లకు చిన్న చిన్న పిల్లలు ఉండటం వలన వారు పెద్దవారు కావడానికి వీరిపైన ఆధారపడ్డారు. కొంతకాలానికి ముగ్గురు ఇల్లు కట్టుకున్నారు పోటీలు పడి. ఎవరికి తోచినంత వారు సూర్యం దగ్గర డబ్బులు తీసుకున్నారు. సంధ్య అయితే ఒకసారి అల్లుడు ఉద్యోగం పోయేటట్లుందని 2 లక్షలు తీసుకుంది. మళ్ళీ ఇస్తానని. తరువాత మర్చిపోయింది. అదిగాక అల్లుడు ఇల్లు కట్టుకున్నప్పుడు 4 లక్షలు తీసుకుంది. అప్పారావు, ఆనందరావులు చెరో 5 లక్షలు గుంజుకున్నారు. మొదట్లో బాగా చూసినా రాను రాను కోడళ్ల చిరాకులు పరాకులు ఎక్కువైపోయాయి. కొన్నాళ్ళు ఇద్దరూ విడివిడిగా ఉండాల్సి వచ్చేది. కొన్నాళ్ళు కలిసి కూతురి ఇంట్లో ఉండాల్సి వచ్చేది. ఎవరింట్లో ఉన్నా కడుపు నిండా తినడానికి కానీ, కంటి నిండా నిద్రపోవడానికి కానీ ఉండేది కాదు. స్వాతంత్రం లేదు. నాన్న ఈ పని చెయ్యి, అమ్మ ఈ పని చెయ్యి. మీరేం ఉద్యోగాలు చేస్తున్నారా, ఊళ్ళెళ్తున్నారా? ఈ పిల్లల్ని కాస్త చూడండి. మీరేమన్నా కొత్త పెళ్లి కూతురు పెండ్లి కొడుక కలిసి బతకడానికి అవసరం కొద్దీ ఒకళ్ళు మా ఇంట్లో, ఇంకొకళ్ళు ఇంట్లో ఉండండి. కాదు, ఉండి తీరాలి. ఈ కాలంలో ఇద్దరిని పోషించాలంటే మా వల్ల కాదు. ఇలా రాచి రంపాను పెట్టేవారు. పుత్రరత్నాలు, పుత్రికారత్నం మరియు వారి సంతానాలు మౌనంగా భరించేవారు. అయిన వాళ్ళు కాబట్టి ఎక్కడా బయటికి చెప్పుకోలేక. వారి ప్రేమ వెనుకనున్న అవసరాల ఆంతర్యాలు, ఆర్థిక సంబంధాలు తెలుసుకునేసరికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. సరిగ్గా అదే సమయంలో రజనికి జబ్బు చేసింది. యూరినరీ ఇన్ఫెక్షను. కిడ్నీలు చెడిపోయాయి. ఆపరేషన్కు 1.5 లక్షలు ఖర్చు అవుతుంది. ఆమెను మంచి ఆసుపత్రిలో కూడా చూపించలేకపోయాడు. వాళ్ళ ముగ్గురి కాళ్ళావేళ్లా పడ్డాడు. అమ్మకు ఆపరేషన్ చేయించండిరా అని, ఆమెను బ్రతికించండిరా అని. చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు సూర్యం. అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరికీ మనసు రాలేదు. ఇప్పుడు ఆమె బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి అని కూతురు సంధ్య అడిగింది. ఆపరేషన్ అయినా బ్రతుకుతుందని గ్యారెంటీ ఏంటని అని పెద్ద కోడలు అడిగితే, చచ్చేవాళ్ళు చావకుండా మా అందరినీ చంపుతున్నారని చిన్న కోడలు వాపోయింది. ఇవన్నీ చెవులు పడేసరికి రజని గుండె బద్దలయ్యింది. దానికి తోడు ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రీట్మెంటు ఈ కలిపి ఆమె చావును త్వరితం చేశాయి. నిస్సహాయుడిగా ఆమె మంచం దగ్గర కూర్చుని ఏడవడం తప్పించి సూర్యారావు ఏమీ చేయలేకపోయాడు. తెగించి, ఒరే, మీ ఇళ్ల కోసం ఇచ్చిన డబ్బుల్లో కనీసం నాకు సగం ఇవ్వండిరా. మీ అమ్మను కాకపోయినా నా పెళ్ళాన్ని బ్రతికించుకుంటాను అని అడిగాడు. ఇస్తే ఏం చేస్తావని ఒకరు, ఇవ్వాలంటే మా దగ్గర ఉండద్దా అని ఒకరు, కూతురు దగ్గర డబ్బులు ఆశిస్తారా అని అల్లుడు. ఇలా మనోవేద కలిగించిన వాళ్లే తప్పించి ఇచ్చిన వాళ్ళు లేరు. ఈ బాధలన్నీ తట్టుకోలేక
తన సంతానం చూపిన ప్రేమను భరించలేక పిచ్చితల్లి రజని ఓ రాత్రి కన్నుమూసింది. వాళ్ళు లోకానికి భయపడి ఆమె అంత్యక్రియలు ఘనంగా జరిపించారు. కానీ సూర్యంకు లోకం శూన్యమైపోయింది. పిచ్చివాడైపోయాడు. కాలం గడిచినా సూర్యం మనసులో గాయం మానలేదు. నా భార్య చనిపోవడానికి కారణం నువ్వంటే నువ్వే అని కొడుకులతో కోడళ్లతో కూతురితో అల్లుడితో తగువులాడేవాడు. చివరికి వాళ్ళు తన్నడానికి కూడా సిద్ధమయ్యారు. తిండి కూడా పెట్టకుండా మార్చేవాళ్ళు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తమ ఊరి నుండి కొందరు భక్తులు శ్రీశైలం వస్తూ ఉంటే వారి బస్సులో ఎక్కి శ్రీశైలం చేరుకున్నాడు. తిరిగి తన సంతానం దగ్గరకు పోబుద్ధి కాలేదు. ఎవరి కోసం పోవాలి, ఎందుకోసం పోవాలి, ఏముందక్కడ? ఆకలి తీరాలి కాబట్టి ఉంచు వృత్తిని ఎన్నుకొన్నాడు. ఒకప్పటి 100 మందికి అధికారి అయిన సూర్యారావు. గతం చెప్పి విలపించాడు సూర్యారావు. అన్నయ్య గారు ఇన్ని కష్టాలు పడ్డారు, మరి మేము ఎప్పుడూ గుర్తుకు రాలేదా? ఒక్క ఉత్తరం మొక్క కూడా రాయలేదు అని అనసూయమ్మ నిష్ఠూరం ఆడింది. ఒరే, కనీసం నన్ను అడిగినా చెల్లెమ్మకు ట్రీట్మెంట్ ఇప్పించేవాణ్ణి కదరా, ఎందుకు అడగలేదు అని సుబ్బారావు బాధపడ్డాడు. ఏమని అడగను? కడుపును పుట్టిన వాళ్ళకే కరుణ లేనప్పుడు పరాయి వాళ్ళని ఏమని అడగను? నిజం చెప్పాలంటే మా కొడుకుళ్ళని కోడళ్ళను కూతుర్ని అల్లుడిని వాళ్ళ బంధువులను చూసిన తర్వాత నాకు మానవత్వం మీద నమ్మకం పోయింది. నాకు మార్క్స్ గుర్తుకొచ్చాడు. అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అనిపించాయి. నువ్వు మటుకు మహా అయితే ఒకరోజు పెడతావు, తర్వాత? సూర్యారావు ఏడుస్తూ అడిగాడు. నిజమేరా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో స్నేహానికి విలువ ఉంటుందని అనుకోవడం పొరపాటే. కానీ అందరూ అలా ఉండరు కదరా, చెప్పాడు సుబ్బారావు. మమ్మల్ని కూడా మీ వాళ్ళతో పాటు లెక్కవేశారా? అనసూయమ్మ అడిగింది. సూర్యం, ఒకప్పుడు నువ్వు చాలా అదృష్టవంతుడివి అనుకునేవాణ్ణిరా. దేనికో తెలుసా? నీకు పిల్లలున్నారని. భవిష్యత్తులో నువ్వు వారి దగ్గర చీకు చింత లేకుండా జీవితాన్ని వెళ్ళదీస్తావని కొంత అసూయపడ్డాను. భగవంతుడు మాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదని బాధపడ్డాను. కానీ నేడు అంటూ సుబ్బారావు బాధతో కళ్ళు మూసుకున్నాడు. అది కాదురా సుబ్బారావు, నిజంగా నువ్వే అదృష్టవంతుడివి. ఆ మాటకొస్తే ఈ కాలంలో పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులురా. కన్న దగ్గర నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం వేయించి పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని సాకి కష్టపడాలా? చివరికి వాళ్ళు మనకు పెట్టే కిరీటం ఏముందిరా? అంతా భ్రమ. పిల్లాపీచు లేకపోతే ఈ బాధలుండవు కదరా. లేకపోతే లేరని ఒకటే బాధ. దేవుణ్ణి తలుచుకుంటూ బ్రతకాలి. అన్నయ్య గారు, మీరు కూడా మాతో రండి. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నాం. మీ దయ వలన మేము కొన్న మీ ఇల్లు మాకు 10 కాలాల పాటు అన్నం పెడుతుంది. కొడుకులు లేరన్న దిగులు ఆ ఇల్లు మాకు తీరుస్తుంది, అనసూయమ్మ చెప్పింది. ఎందుకమ్మా, మన మధ్య ఏ సంబంధం ఉందని రావాలి? పేగు తెంచుకుని పుట్టిన వాళ్లే చీకొట్టారు. మీరు మటుకు ఎంతకాలం చూస్తారు? మీకు బరువు కాదా? మళ్ళీ మీరు ఈసడించుకున్నప్పుడు నేనెక్కడికి పోవాలి? ఇక్కడ ఈ మల్లన్న కొండల్లో ప్రశాంతంగా ముష్టి అడుక్కుంటున్నాను. నా అదృష్టం కొద్దీ ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు మీరు చూసి పలకరించారు అని సూర్యారావు ఏడ్చాడు. ఒరే సూర్యం, ఒకప్పుడు నువ్వు ఒక్క ఫోన్ చేస్తే ఎంతమంది భయపడేవాళ్ళురా. నీ ఇంటర్వ్యూ కోసం ఎంతమంది బయట కాపు కాచేవాళ్ళురా. ఎంతమందికి ఉద్యోగాల్లో సహాయం చేశావు. నీ మూలంగా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. అటువంటిది కడుపు నిండా తిండి లేక ఇలా అడుక్కోవడం అంటుంటే సుబ్బారావు గొంతు పూడిపోయింది. అన్నయ్య గారు, మీరు చాలా అదృష్టవంతులని మేము నిన్నటిదాకా అనుకుంటూ ఉండేవాళ్ళం. మీకు మళ్ళీ మా కడుపున ఒక నలుసు పుట్టిన వృద్ధాప్యంలో మాకింత ఒంటరితనం, ఇంత ఆందోళన ఉండేవి కావనుకున్నాము. కానీ అది నిజం కాదని తెలిసింది. అనసూయమ్మ కూడా ఏడ్చింది. అంతా మాయరా. పిల్లలు పుట్టారని సంతోషంతో ఏడ్చాం. వాళ్ళు పెరిగి పెద్దయి మనల్ని చూడక ఇప్పుడు నిజంగా ఏడిపిస్తున్నారా. మా డబ్బులు, ఒంట్లో శక్తి, మా కాలం అంతా దోచుకున్నారు. మా దగ్గర దోచుకోవడానికి ఏమీ మిగిలిలేదు. ఆఖరికి నా రజనీ కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి బలైపోయింది. సూర్యారావుకు దుఃఖం ముంచుకొచ్చింది. సూర్యం, గతం గతః. కనీసం ఇప్పటి నుంచన్నా మనం కలిసి ఉందాం.
నువ్వు కూడా మాతో వచ్చేయి, సుబ్బారావు చెప్పాడు. ఒరే, ఇప్పుడు నా దగ్గర పైసా ధనం లేదురా. బ్రతుకు బండికి ఇంధనం ధనమే కదురా. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత నన్ను చులకనగా చూస్తారేమో. ఎందుకు లేరా, మీ స్నేహం ఒక తీపి కలగా మిగిలిపోని సూర్యారావు భయపడుతూ చెప్పాడు. ఎందుకలా భయపడుతున్నారు అన్నయ్య గారు? అనసూయమ్మ అడిగింది. మీరు నాలాగా పండుటాకులే, ఎప్పుడు రాలిపోతామో తెలీదు. పైగా మన మధ్య ఏ సంబంధం ఉందని నాకు సేవలు చేస్తారు, నా మీద ఖర్చు పెడతారు? సూర్యారావు అనుమానపడ్డాడు. సూర్యం, ఈ గ్లోబలైజేషన్ కాదు కానీ మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి, నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. నాగరికత పెరగడంతో, విజ్ఞానం అభివృద్ధి చెందడంతో దేశాలకు మధ్య ఉన్న దూరాలు తరిగిపోయాయి, ప్రజల మధ్య రాకపోకలు పెరిగిపోయాయి. అంతకుముందు వెస్ట్ ఈజ్ వెస్ట్, ఈస్ట్ ఈజ్ ఈస్ట్ అనుకునేవాళ్ళు, మనది గొప్ప సంస్కృతి అనుకునేవాళ్ళు. కానీ మన వాళ్ళు వెస్ట్లోని మంచిని గ్రహించలేకపోయారు. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వారి బాహ్య సంస్కృతిని, భోగలాలసత్వాన్ని అనుకరిస్తున్నారు. అంతకుముందు జనరేషన్ గ్యాప్, కల్చర్ గ్యాప్ అంటూ ఉండేవాళ్ళు. 20 ఏళ్లకు వస్తుంది జనరేషన్ గ్యాప్ అనుకునేవాళ్ళం. కానీ ఈ టీవీ ఛానళ్ల పుణ్యమాని 5 ఏళ్లకు కూడా వచ్చేస్తున్నది, సుబ్బారావు ఆవేదనతో చెప్పాడు. ఒకప్పటి మన ఉమ్మడి కుటుంబాల వలన ఎవరు పోయినా ఎవరున్నా ఎవరూ అనాథుల్లాగా బ్రతికేవాళ్ళు కాదు. కలిసిమెలిసి ఉండి ఉన్నది అందరూ పంచుకుని తినేవాళ్ళు. ఇప్పుడు కుటుంబం అంటే మొగుడు పెళ్ళాం, మహా అయితే పిల్లలు పెద్దవాళ్ళయ్యేదాకా వీళ్ళతో కలిసి ఉంటారు. తరువాత ఎవరి దారి వారిది. సుఖం అన్నది కేవలం డబ్బులోనే ఉందని భ్రమపడిపోతున్నాడు నేటి మనిషి. అనుబంధాల్లో, బాధ్యతల్లో డబ్బు కంటే ఎక్కువ సుఖమందని తెలుసుకోలేకపోతున్నాడు. మనిషిని మనిషి ప్రేమిస్తే వచ్చే ఆనందం డబ్బు ఇవ్వలేదని గుర్తించలేకపోతున్నాడు. అనసూయమ్మ జీవిత సారాన్ని చెప్పింది. సారీరా సుబ్బు, మీరు నన్ను చాలాసార్లు హెచ్చరించారు, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదని. కానీ నేను మూర్ఖుణ్ణి, మీకు పిల్లలు లేరని, నాకున్నారన్న ఈర్ష్యతో అలా అంటున్నారని అనుకునేవాణ్ణి. ఎక్కడో అమెరికా లాంటి దేశాల్లో తల్లిదండ్రులని పిల్లలు సరిగ్గా చూడరని అనుకునేవాణ్ణి. అది మన భారతదేశంలో కాదని, అందున మనలాంటి గొప్ప సంస్కృతి, ప్రేమ ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రులని పిల్లలు నిర్లక్ష్యం చేయరనుకునేవాణ్ణి. పైగా నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డలు అలా మారిపోతారని ఏనాడు నేను ఊహించలేకపోయాను. పైగా వాళ్ళకి నేనేమీ తక్కువ చేయలేదు, అన్నీ ఎక్కువే చేశాను కూడా. నా పిల్లల్ని చూసి నేను గర్వపడేవాడిని. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు అంటూ సూర్యారావు మళ్ళీ రోదించాడు తన దుస్థితి తలుచుకుని. నేనేమైపోతే మీకెందుకురా, నాకు మీకు మధ్య ఏ సంబంధం ఉందనిరా నన్ను చూస్తానంటారు మళ్ళీ అన్నాడు. సూర్యం, మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఒక అనుబంధంగా మారాలి. మనసు పొరల్లో ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి. కానీ నేటి సమాజంలో సంబంధాలు కాస్త సంబంధాలుగా మారిపోతున్నాయి. నీ వలన నాకేం లాభం అని ఆలోచించే వాళ్లే పెరిగిపోతున్నారు. అలా కాకుండా సంబంధాన్ని సంబంధంగా చూస్తే అభిమానం పెరుగుతుంది. కానీ అడిగావు కాబట్టి చెబుతున్నా, నువ్వు నాకు సరసమైన ధర కమ్మిన ఇల్లు నాకు కొడుకులాగా తిండి పెడుతున్నది. కనీసం ఆ విశ్వాసంతోనన్నా నీకు అండగా నిలబడాలి గదురా నేను. కనీసం మన మధ్య స్నేహం లేదనుకున్నా, సుబ్బారావు బాధగా చెప్పాడు. ఈ లోకం ఎక్కడికి పోతున్నది? అన్ని బంధాలు బంధాలుగా మారిపోతున్నాయి. నేను పడ్డ బాధ రేపు నా కొడుకులు కూతురు అనుభవిస్తారు. అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది. కానీ అప్పటికి వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళకు తెలుస్తుందా? నష్టపోయిన దాన్ని వెనక్కి తెచ్చుకోగలరా? సూర్యారావు బాధగా చెప్పాడు. ఇప్పుడంతా ప్రస్తుతంలో బ్రతికేస్తున్నారు. వాళ్లకు గతం అక్కర్లేదు, భవిష్యత్తు అక్కర్లేదు. నేడు స్వర్గం, నిన్న నరకం. భవిష్యత్తు ఉందో లేదో ఈరోజే అనుభవించు, ఇది వారి ఆలోచన. అన్నయ్య గారు, మాకు పిల్లలు లేకపోయినా మా వాళ్ళందరికీ పిల్లలున్నారు. వాళ్ళని చూసి మేము తెలుసుకున్న సత్యాలు అని అనసూయమ్మ చెప్పింది. సూర్యారావు చెంపలు వేసుకున్నాడు. నాకంటే ముందుగా, నాకంటే ఎక్కువగా మీరు లోకం చదువుకున్నారు. నేనే
మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండిరా అని అన్నాడు సూర్యారావు. భలే వాడివి. మన మధ్య క్షమాపణలేంటి? మనసులు విప్పి మాట్లాడుకుంటే అదే చాలు సుబ్బారావు చెప్పాడు సూర్యారావును అనునయిస్తూ. ఆ తర్వాత ఆ ముగ్గురు తిరిగి ప్రయాణం కట్టారు. వారి మధ్య ఉన్న సంబంధం అనిర్వచనీయం ఇప్పుడు. అది ఒక మధురమైన సంబంధం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.